Hi everyone, and this Sunday morning, I'm going to introduce one of my student, in fact, very hardworking student, Mr. Anil Kumar. This interview will be in our local language, Telugu and English mix. And Anil Kumar is working for Deloitte, and let's ask him what is his job is. Anil, welcome to our community. And Thank మీ you, గురించి sir. మీ Hi all. గురించి కొన్ని విషయాలు చెప్పు presently what we are doing in Deloitte. సో ప్రజెంట్ నేను డెలైట్ లో వర్క్ చేస్తున్నాను. Okay. యాక్చువల్గా సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ డెలైట్ ఇన్ 2019 మార్చ్. Okay. అండ్ దెన్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ లీడ్ సొల్యూషన్ అడ్వైజర్ గా వర్క్ చేస్తాను. టూ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను. దిస్ ఇస్ మై థర్డ్ ప్రాజెక్ట్ వర్కింగ్. లీడ్ సొల్యూషన్ అడ్వైజర్ అంటే దేని మీద యాక్చువల్గా ఏ టెక్నాలజీ మీద? సైబర్ సెక్యూరిటీ, సేల్ పాయింట్, ఐడెంటిటీ మేనేజ్మెంట్. ఓకే ఓకే. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఐ థింక్ జనాలకి కొంచెం ఈజీ కనెక్ట్ అవుద్ది ఆ వర్డ్, విచ్ ఇస్ వెరీ బూమింగ్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్. ఎస్ సార్. ఫైన్. సో నీ నేటివ్ ప్లేస్ Yes. నర్సరావుపేట అంతేనా? నర్సరావుపేట కదా? ఎస్ సార్, నసరావుపేట. ఎక్కడ ఇది? గుంటూరు దగ్గర? నసరావుపేట నుంచి ఒక 4 kilometers. అబ్బా, ఓకే. సో విలేజ్ నసరావుపేట సార్. విలేజ్ ఇస్ ఇట్ అంటే విలేజ్? గుంటూరు దగ్గర. ఓకే. సో నీ జర్నీ నసరావుపేట అంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం నసరావుపేట. ఓకే యాక్చువల్ గా ఊరైతే మారుమూర ఒక ఏదో చిన్న పల్లెటూరు సార్. ఒక నసరావుపేట నుంచి 4-5 kilometers లోపలికి వెళ్ళాలి. ఓకే ఓకే. సో అయితే ఆ పల్లెటూరు నుంచి పట్నం వరకు అంటే హైదరాబాద్ వరకు మీ జర్నీని ఒకసారి షేర్ చేయి, సో దట్ మన ఆడియన్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు. ఓకే సార్, డెఫినెట్లీ. అంటే నీ ఎడ్యుకేషన్ తోటి స్టార్ట్ చేయి. అంతా నసరావుపేటలోనే చేశాను సార్. ఈవెన్ అంటే మా నాన్న అంతా చాలా కష్టపడి మనంత స్కూలింగ్ అంతా కూడా సిటీ కాన్వెంట్ లోనే చదివించారు. తర్వాత ఇంటర్మీడియట్ ఎన్ఆర్ఐ కాలేజ్ గుంటూరులో చదివాను. ఓకే తర్వాత ఎంసెట్ అంతా అయిపోయిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ రాదని ముందే తెలుసు సార్, మంచి ర్యాంక్ రాదని. ఓకే. సో నువ్వు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ కాదా ముందు నుండి? లైక్ వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్? లేదు సార్. యాక్చువల్ గా నాకు 10th లో 90% వచ్చింది. ఇంటర్మీడియట్ లో ఐపీఈలో 93% వచ్చింది. బట్ ఎంసెట్ ర్యాంక్ రాదని ముందే తెలుసు. ఓకే ఓకే. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎంసెట్ ర్యాంక్ రాదని ఐడియా అయితే ఉంది. అంటే నా డ్రీమ్ అట్లీస్ట్ ఎన్ఐటి, ఐఐటీస్ లో చదవడం. అంటే నేను చదువుకునేటప్పుడు ఆర్ఈసీలు ఉండేవి, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్. రైట్. ఆ కాలేజెస్ లో రాదని చెప్పి ముందే తెలుసు. ఓకే. ముందు తెలిసిన తర్వాత ఇంకా సో మా నాన్నతో డిస్కస్ చేసిన తర్వాత సరే ఎంసెట్ అయితే రాయి, తర్వాత చూద్దాం అని చెప్పన్నారు సార్. నెక్స్ట్ ఎంసెట్ రాసిన తర్వాత అది 26,000 వచ్చేసింది ఈవెన్ అప్పటికి కూడా. సో ఎంసెట్ ర్యాంక్ బట్టి నాకు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అంటే ప్యాషన్ సార్. ఐడియా ఉంది, ముందు నుంచి ఐడియా ఉంది. యాక్చువల్ గా మా బ్రదర్స్, మా బాబాయ్ వాళ్ళందరూ ఆల్రెడీ అదే సేమ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో నా గోల్ ఏంటంటే ఏదన్నా చిన్న కంపెనీ పెట్టుకుందాం, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత. సో ఐ వాంట్ బి అన్ ఎంటర్‌ప్రెన్యూర్. వెరీ గుడ్. ఆ గోల్ తోటి జస్ట్ అలా స్టార్ట్ అయింది. సేమ్ ఇంకా అదే ఇంటెన్షన్, అదే దాంతో సిఎస్సి అంటే ప్యాషన్ పెరిగింది. తర్వాత నాకు వచ్చిన ర్యాంక్ తోటి అప్పటికి ఉన్న టాప్ 50 కాలేజెస్ లో ఓన్లీ సిఎస్సి ఆప్షన్ పెట్టాను సార్. ఎంసెట్ ఓన్లీ సిఎస్సి, సెకండ్ థాట్ లేదు అయితే అసలు. సెకండ్ థాట్ లేదు అసలు, ఓన్లీ సిఎస్సి. ఓకే ఓకే ఓకే. తర్వాత అన్ఫార్చునేట్ గా నాకు ఇక్కడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చింది సార్. అప్పట్లో అది టాప్ 50 కాలేజీలో ఉండేది. సో రాజమండ్రి సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ సూరంపాలెం ఆదిత్య కాలేజీలో వచ్చింది. నేను జాయిన్ అవ్వను అది ఇది అని చెప్పి గొడవ చేశాను సార్. మా నాన్న కాలేజీకి తీసుకెళ్ళి
ఓకే. కాలేజ్ తీసుకెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఆ కాలేజ్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అంతా చూసేసరికి ఇంక మా నాన్న అది లేదు, ఇది లేదు, ఇక్కడ చదవాల్సిందే అని ఓకే. చెప్పాను. ఓకే. ఓకే. సో సరే అక్కడ జాయిన్ అయ్యాను. ఇంకా ఆ 80 డ్రీమ్ అంతా పోయింది. ఓకే. మళ్ళీ లాంగ్ టర్మ్ ఎందుకు వేస్ట్, మనీ కూడా వేస్ట్, టైం వేస్ట్ ఇవన్నీ ఆలోచించుకొని హుహు. సరే అక్కడే చదివాను. అక్కడే స్టార్ట్ చేశాను సార్ ఎడ్యుకేషన్. ఆదిత్య ఇంజినీరింగ్. ఓకే. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్‌లో. తర్వాత ఇప్పుడున్న బీటెక్ కాలేజ్, అప్పట్లో బీటెక్ కాలేజీలో అంటే జస్ట్ పాస్ అవుట్ లెక్చరర్స్, ఓకే. పాస్ అవుట్ స్టూడెంట్స్ లెక్చరర్స్ జాయిన్ అవ్వటం అట్లా ఉండేది. హ్మ్. దట్టు అప్పుడు మాకే ఏం తెలీదు. బేసిక్‌గా నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్‌కి వచ్చాను. తెలుగు మీడియం నుంచి వచ్చావా? యెస్ సార్. గ్రేట్. అంటే ఎప్పుడు 10th వరకునా తెలుగు మీడియం? 10th వరకు తెలుగు మీడియం సార్. అంటే ఏం లేదు. ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నానంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇది. అంటే తెలుగు మీడియం. చాలా మంది ఏమనుకుంటారంటే నేను కార్పొరేట్ కాలేజ్‌లో చదవలేదు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం లేదు. సో నేను ఎలా లైఫ్‌లో ఎదరికెళ్తాను అని చాలా మంది అనుకుంటుంటారు. సో యూ ఆర్ రియల్లీ అండ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ. యాహ్! థాంక్ యూ సార్. ఓకే. ఓకే. నెక్స్ట్. ఇవే యాహ్! తర్వాత ఇంకా ఫస్ట్ ఇయర్‌లో అంత ఏం చదువుకోలేదు. జావా ఫెయిల్ నేను ఫస్ట్ ఇయర్. ఓహ్ మై గాడ్! ఓకే. ఆహా! జావా ఫెయిల్ సార్. తర్వాత ఏంటి అట్లా నేను అంటే ప్యాషన్ తోటి వచ్చాను. జావా ఫెయిల్ అయిపోయాను. హుహు. ఏం అర్థం కాలేదు సార్. తర్వాత ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి మంచి ఇన్‌స్టిట్యూట్ కోసం సెర్చ్ చేస్తుంటే మా ఫ్రెండ్ సర్కిల్‌లో డేటా ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ ఓకే. జర్నీ. సో తర్వాత ఆహ్, జాయిన్ అయిన తర్వాత అది నెక్స్ట్ సెమ్స్‌లో జావా పాస్ అయిపోయాను. వితిన్ నెక్స్ట్ అటెంప్ట్‌లో మీ దగ్గర కోచింగ్ తీసుకున్న తర్వాత. ఓకే. కోచింగ్ ఏం తీసుకున్నావు నువ్వు? జావా ఒకటేనా లేదా ఇంకేమైనా తీసుకున్నావా? లేదు, నేను ఫస్ట్ నుంచి బేసిక్స్ సి అండ్ జావా తీసుకున్నాను సార్. సి అండ్ జావా తీసుకున్నావు. ఓకే. సో సి అండ్ జావా కోచింగ్ తీసుకున్న తర్వాత నీ ఏమైనా మైండ్ సెట్‌లో తేడా వచ్చిందా? లైక్ సబ్జెక్ట్‌ని చూసే విధానంలో గాని, ఇన్నాళ్ళు నీకున్న ఆబ్వియస్‌లీ సార్. సో ఫస్ట్ నేను ఫెయిల్ అయ్యాను. మీ దగ్గర ఓకే. సారీ సార్. కంటిన్యూ. ఫైన్. ఫైన్. అంటే లైక్ మైండ్ సెట్ చేంజ్ ఉందా? లైక్ ద వే యూ లుక్ ఎట్ ద సబ్జెక్ట్ ఎర్లియర్ అండ్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఏమన్నా? యెస్ సార్. అంటే నాకు సీఎస్‌సి తీసుకున్నాను గానీ జావా చెప్పే విధానం, కాలేజ్‌లో జావా చెప్పే విధానం చూసి జావా అంటే చాలా భయం అయిపోయింది. ఏంటిది? ఎట్లా చేయాలి? అంటే వాళ్ళు చెప్పే ఆహ్, ఆ విధానం గాని లేకపోతే ఏదన్నా ఆహ్, అంటే ఆ టీచరు, లెక్చరర్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం సంథింగ్ ఏదన్నా గాని జావా అంటే నాకు భయం పెట్టుకుంది సార్. కానీ ఓకే. యాక్చువల్లీ నేనొచ్చింది జావా నేర్చుకుందామని. ఓకే. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్‌గా ఉందాం అని చెప్పొచ్చాను. ఓకే. ఆ ఓకే. తర్వాత ఫెయిల్ అయిపోయాను అల్టిమేట్‌గా. హుహు. మీ దగ్గర చేసిన తర్వాత సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఓకే. ఇది కాదు సబ్జెక్ట్ ఇది అని చెప్పి నేర్చుకున్న తర్వాత సో నాకు నేను మార్చుకున్నాను. మీ దగ్గర నుంచి కొంత భయం పోగొట్టుకున్నాను సార్. ఓకే. ఓకే. వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ గాని, వే ఆఫ్ ట్రీట్మెంట్ గాని, లేకపోతే సబ్జెక్ట్ చెప్పే విధానం గాని, సింప్లిఫికేషన్ మెథడ్స్ తోటి ఈజీగా అండర్‌స్టాండింగ్ కోసం ఈవెన్ ఫర్ తెలుగు స్టూడెంట్స్ ఆల్సో. తెలుగు మీడియం స్టూడెంట్స్. ఓకే. ఓకే. సో, నాకు వెంటనే నెక్స్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ అయిపోయింది. దట్ నాకు భయం పోయింది. తర్వాత ఒక థర్డ్ ఇయర్‌లో నేను మళ్ళీ కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత నేను మీ దగ్గరికి ట్రైనర్‌గా జాయిన్ అయ్యాను సార్ ఇన్‌స్టిట్యూట్‌లో. ఓకే. 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 మీ దగ్గర ఎన్నాళ్ళు నేర్చుకొని మీ ఎన్నాళ్ళు దగ్గరే ఆన్ అంటే అంత ఇన్‌స్పిరేషన్, అంత నాకు సబ్జెక్ట్ నేర్పించి అంత ఇన్‌స్పిరేషన్ ఇచ్చి జావా మీద. ఓకే. ఓకే. సో లైక్ సార్ ఎన్ని ఇయర్స్ ఉన్నావు నా దగ్గర లైక్ ట్రైనర్ కింద? ట్రైనర్ కింద జస్ట్ 2 ఇయర్స్ ఉన్నట్టున్నాను సార్. 1 ½ 2 ఇయర్స్. ఇయర్స్. గ్రేట్. గ్రేట్. సో ట్రైనర్ కింద ఉన్నప్పటికి బీటెక్ అయిపోయిందా? సో లేదా నేను బీటెక్ కాలేజ్‌కెళ్ళి చేసావా? ఈవినింగ్ లేదు సార్, బీటెక్‌లోనే ఉన్నాను అప్పటికి. ఓకే. అంటే జాబ్ అండ్ ఎడ్యుకేషన్ 2 బ్యాలెన్స్ చేసావా? 2 అంటే నాకు యాక్చువల్‌గా మనీ సరిపోయేవి కాదు సార్. నాకు మనీ స్పెండింగ్ ఎక్కువ.
ఓకే. ఓకే. సో ఓకే. ఇంటి దగ్గర నుంచి వచ్చే పాకెట్ మనీ సరిపోదు. నాకు నేను ఎర్న్ చేసుకోవాలి. దట్టు యూజ్ అవ్వాలి అని చెప్పేసి హుహు. సో ఐ చూస్ దిస్ పాత్. ఓకే. ఓకే. బీటెక్ థర్డ్ ఇయర్‌లో హాఫ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత నేను మీ దగ్గర ట్రైనర్ కింద జాయిన్ అయ్యాను. స్టూడెంట్ మా ఫ్రెండ్స్ అందరూ జస్ట్ ఇన్సల్ట్ చేసేవాళ్ళనమాట. ఆహా! ఇన్సల్ట్ అంటే వాళ్ళ 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 దృష్టిలో అది ఇన్సల్ట్. నా దృష్టిలో అది గ్రేట్ అచీవ్‌మెంట్. వాళ్ళ ఓకే. పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. ఓకే. సో ఓకే. వాళ్ళేంటంటే వీడికి జావా బాగొచ్చు. వీడికి జావా బాగొచ్చు. జావానే చెప్తారు. చదువుకుంటేనే జావా చెప్తున్నారు. సో వాళ్ళ అట్లా ఇన్సల్ట్ చేసేవాళ్ళు. అది నాకు గ్రేట్ అచీవ్‌మెంట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ సార్. మీరు యాక్చువల్‌గా దాన్ని నాకున్న భయాన్ని పోగొట్టి సబ్జెక్ట్ నేర్పించి జావాలో ఫెయిల్ అయిన స్టూడెంట్ ని ట్రైనర్ కింద జాయిన్ చేసుకొని మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అదంతా అట్లా నాకు ఆ టైంలో అట్లా బిల్డ్ అయింది సార్ మొత్తం అంతా. ఓకే. ఓకే. నెక్స్ట్ సరే కెరీర్ ఇట్లా కాదు, నెక్స్ట్ వెళ్దాం బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు యూఎస్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను సార్ ఫస్ట్ బీటెక్ అయిపోగానే. హుహు. అప్పటికి మీ దగ్గర ట్రైనర్ గా ఉన్నాను. బీటెక్ ఓకే. అయిపోయింది, ట్రైనర్ గా ఉన్నాను, యూఎస్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను. అది మీకు చెప్పాను సార్. ఆ! మీకు చెప్తే ఇట్లా కాదు, యూఎస్ ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ జాబ్ ఇంటర్వ్యూ ఒకటి వస్తుంది, వేరే కంపెనీ వాళ్ళతో టైఅప్ ఒకటి జరిగింది, మన ఇన్స్టిట్యూట్ కి ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేశారు. సేమ్ అదే దాంట్లోనే సెలెక్ట్ అయిపోయింది సార్. అది కంపెనీ పేరు ట్రూ పోర్ట్ కదా! కంపెనీ పేరేంటది? ట్రూ పోర్ట్ ట్రూ టెక్నాలజీస్. పోర్ట్ టెక్నాలజీస్. ఓకే. అది హైదరాబాద్ లో. మీకు టర్నింగ్ పాయింట్ అది. అది యాక్చువల్ గా టర్నింగ్ పాయింట్ సార్. అంటే రైట్ టైం రైట్ డెసిషన్ అంటారు కదా! అంటే రైట్ టైం రైట్ ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. ఓకే. ఆ టైంలో నేను మీ మాట వినకుండా నేను యూఎస్ వెళ్తాను అది ఇది అంటే నేను ఈ టైంలో ఎక్కడున్నా తెలియదు అది. బట్ అది మీరు చెప్పిన మాట విని ఇట్లా కరెక్ట్ గా డెసిషన్ తీసుకొని ఓకే. ఆ కంపెనీలో ఇంటర్వ్యూకి రావడం, సెలెక్ట్ అవ్వడం, నెక్స్ట్ ఆ కంపెనీలో జాబ్ చేయడం. సో అక్కడ నెక్స్ట్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ ఇండస్ట్రీకి కాలేజీలో చెప్పే విధానానికి అసలు కంప్లీట్ డిఫరెన్స్ సార్. ఓకే. సంబంధం లేదసల. ఇండస్ట్రీలో అసలు సంబంధం లేదు సార్. ఇండస్ట్రీలో ఏంటంటే వాళ్ళు కావాల్సిన ఓన్ గా లెర్న్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి. ఓకే. 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 సో నాకు స్టార్ట్అప్ కంపెనీలో వచ్చింది వాళ్ళు ఏంటంటే ఇచ్చేవాళ్ళు నువ్వు చేయకపోతే చేస్తావు తెలియదు కంప్లీట్ అయిపోవాలని. మార్నింగ్ 7కి వచ్చి ఈవినింగ్ 10, 11 కూడా అయిపోయింది. ఓకే. అట్లా 1 మంత్ ప్రాజెక్ట్. నెట్వర్క్ బానే ఉంది. సారీ సార్, పర్లేదు. డిస్కనెక్ట్ అయింది. ఓకే. ఓకే. సో అక్కడి నుంచి వాళ్ళు టాస్క్ ఇచ్చేవాళ్ళు అది కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేస్తేనే జాబ్ అని చెప్పారు సార్. ఓకే. ఓకే. సో ఈవెన్ మార్నింగ్ 7కి వచ్చి ఈవినింగ్ 10, 11 వరకు అట్లా ఉండి కంప్లీట్ చేసుకునే వాళ్ళం. విత్ ఇన్ వన్ మంత్ లో జాబ్. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ప్రొవిజన్ పీరియడ్ అని చెప్పి 1 మంత్ లో ఇచ్చిన టాస్క్లు కనుక కంప్లీట్ చేయకపోతే జాబ్ లేదని చెప్పి అన్నారు. తర్వాత టాస్క్ ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మినీ ప్రాజెక్ట్ లాంటిది ఇచ్చారు. అది కంప్లీట్ చేసిన తర్వాత ఓకే యు ఆర్ ఇన్ అని చెప్పి అన్నారు. జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ మంత్ సాలరీ 5,000 ఇచ్చారు సార్. 5000 ఓకే. 5,000. ఓకే. 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 సో నెక్స్ట్ విత్ ఇన్ నెక్స్ట్ మంత్ 10,000 ఇచ్చేసారు సార్ సాలరీ. గ్రేట్. గ్రేట్. తర్వాత వర్కింగ్ విధానాన్ని చూసి అంటే నాకున్న ప్యాషన్, మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అన్ని కలిపి అంటే ఈవెన్ ఫాస్ట్ గా హైక్లు ఇచ్చుకోవటం అంతా జరిగిపోయింది. ఓకే. ఆ కంపెనీలో జర్నీ ఆల్మోస్ట్ 4.5 years ఉంది. అప్పటికి 5,000 తో స్టార్ట్ అయిన నా ప్యాకేజ్ అంటే పర్ మంత్ 5,000 తో స్టార్ట్ అయింది సాలరీ. ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేటప్పటికి 7 lakhs. గ్రేట్. గ్రేట్ ఇన్స్పిరేషన్ అసల. అంటే హార్డ్ 7 lakhs. వర్క్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. ఎస్ సార్. తర్వాత సరే కంపెనీ మారదాం అని చెప్పేసి జాబ్ ఇంటర్వ్యూ ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత
టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, డిలైట్ ఈ 4 కంపెనీస్ లో సెలెక్ట్ అయిపోయాను సార్. గ్రేట్. అంటే నేను చూస్ చేసుకోవాల్సింది ఏ కంపెనీ జాయిన్ అవుతాం అది. సూపర్ సూపర్. తర్వాత నేను రీసెర్చ్ చేసుకున్న తర్వాత సైబర్ సెక్యూరిటీ అంటే నేను అప్పటికి పాత కంపెనీలో ఐడెంటిటీ మేనేజ్మెంట్ టూల్. సో ఐ వర్క్డ్ ఆన్ సేల్ పాయింట్ ఐడెంటిటీ మేనేజ్మెంట్, సేల్ పాయింట్ ఐడెంటిటీ ఐక్యూ, and OAM, Oracle Identity Manager, and Microsoft Forefront Technology, Forefront Identity Management, that is another technology. And moreover, Java నాకు మీ దగ్గర ఎంత భయం అయితే పోయిందో ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత జావా అనేది అసలు డెడ్ ఈజీగా మారిపోయింది. ఓకే, కేక్ వాక్ అయిపోయింది ఇంకా. సో డైలీ యాక్టివిటీ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. అండ్ ఒక స్టార్ట్అప్ లో వర్క్ చేయడం వల్ల లైక్ మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసే అవకాశం ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవ్వచ్చు, అంతే కదా? సో స్టార్ట్అప్ లో అడ్వాంటేజ్ ఏంటంటే సార్ క్రాస్ టెక్నాలజీస్ అంటే ఈవెన్ అంటే అది కంపెనీని బట్టి కూడా ఉంటుంది సార్. మోర్ లైక్లీ ఏంటంటే స్టార్ట్అప్ లో డెవలప్మెంట్ అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆ ప్రొడక్ట్ ని ఇండస్ట్రీకి తీసుకెళ్ళాలి, సేల్ చేయాలి అని చెప్పి వాళ్ళ టార్గెట్స్ అచీవ్ కోసం హార్డ్ వర్క్ చేపిస్తారు. దట్టు మనకి విత్ ఇన్ 2 to 3 years లోనే ఆల్మోస్ట్ 6-7-8 years ఎక్స్పీరియన్స్ లాగా వస్తాం అంటే స్టార్ట్అప్ లో చేస్తే. అది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. అంటే సాలరీ తక్కువైనా మనం నిజంగా స్కిల్ పెంచుకోవాలంటే అక్కడికి వెళ్ళడం బెటర్ అయితే అవకాశం వస్తుంది. ఎస్ సార్. సో ఐ ప్రిఫర్ స్టార్ట్అప్ కంపెనీస్ రాదర్ దాన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ సిఎంఎంఏ లెవెల్ కంపెనీస్. ఓకే ఓకే ఓకే. ఈవెన్ నేను ఆ పాత కంపెనీలో బిగ్ డేటా మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్ కూడా చేస్తున్నాం. సో లేటర్ ఫైనల్ గా నేను ఆ కంపెనీ లెఫ్ట్ అయిపోయేసరికి సో ఐఎమ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిసోర్స్, R&D రిసోర్స్. తర్వాత డిలైట్ లో జాయిన్ అయిన తర్వాత ఇంకా అంటే బిగ్ కంపెనీస్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే సార్ ఓన్లీ ఒక ప్రొడక్ట్ మీదే లేకపోతే ఒక టూల్, సో అది ఫిక్స్ చేస్తారు. ఒక టూల్ నుంచి ఇంకో టూల్ మారాలంటే కొంచెం డిఫికల్ట్ అది. సో లాట్ ఆఫ్ అప్రూవల్స్ కావాలి, కొంచెం టైం పడుతుంది. అది అసలు పాసిబుల్ కాదు. అంటే చిన్న కంపెనీలో ఉన్నంత ఫీజిబిలిటీ ఉండదు అనమాట. అంటే లర్నింగ్ ప్యాషన్ ఉంటే చిన్న కంపెనీలో మంచి ప్యాకేజ్ వచ్చితే బెటర్ అయితే ఇంకా. అంటే ఐ థింక్ మన ప్యాషన్ ప్లస్ ప్యాకేజ్ రెండు సూట్ అవుతాయి అక్కడ. ఎస్ సార్. ఓకే ఓకే. పెద్ద కంపెనీల్లో అది కొంచెం ల్యాక్ ఆఫ్ వే. ఓకే. బట్ ఏంటంటే సాలరీ ప్యాకేజ్ అడ్వాంటేజెస్ అన్ని ఎక్కువ ఉంటాయి. జాబ్ సెక్యూరిటీ వర్క్ షేర్ అవుతుంది. చిన్న కంపెనీలో ఉన్నంత ప్రెజర్ వర్క్ అంటే ఇదంతా ఉండదు. అంటే ఇనిషియల్ డేస్ లో అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తన గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఒక 4-5 years స్టార్ట్అప్ లో వర్క్ చేస్తే ఐ థింక్ విల్ బి మోర్ స్ట్రాంగ్. ఇనిషియల్ గా గ్రాడ్యుయేషన్ అవగానే. ఎస్ సార్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అది మనం లైక్ సజెషన్ ఇవ్వచ్చు మన ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా సరే. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నాకు పెద్ద కంపెనీలో వస్తానే వెళ్తాను, చిన్న కంపెనీలో వెళ్ళను అన్న మైండ్ సెట్ తో చాలా మంది ఉంటారు. ఈవెన్ నన్ను చాలా మంది స్టూడెంట్స్ అప్రోచ్ అవుతుంటారు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేయొచ్చు కదా. ఇనిషియల్ డేస్ లో చిన్న కంపెనీ అయినా నో ప్రాబ్లం, యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ మెనీ మోర్ థింగ్స్. ఎస్ సార్. సో దానికి నేనేం చెప్తానంటే సార్, ఆల్రెడీ చెప్పాను కదా మా బ్రదర్ వాళ్ళందరూ ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉన్నారు సార్. నాకు ఇట్లా జాబ్ వచ్చింది, బట్ వాళ్ళు శాలరీ ఏం చెప్పలేదు, 5,000 అని చెప్పి అన్నారు, ప్రొవిజన్ పీరియడ్ సంథింగ్ ఇవన్నీ చెప్పారు. కండిషన్స్ చెప్పాను సార్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చెప్పాను. బట్ జాబ్ వచ్చిందని చెప్పాను. సో వాళ్ళు ఇమీడియట్ గా ఏం రియాక్ట్ అయ్యారంటే శాలరీ గురించి, ప్రొవిజన్ పీరియడ్ గురించి ఏం ఆలోచించలేదు, డైరెక్ట్ గా నువ్వు వెళ్ళిపో, తర్వాత ఏదైతే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అన్నారు. సేమ్
వాళ్ళు చెప్పినట్టు ఆ టైంలో మీరిచ్చిన సజెషన్ ఒకటైంది సార్. అంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఆ జర్నీ చేసి ఎళ్లారు కాబట్టి యెస్ సార్. వాళ్ళు కరెక్ట్‌గా యాహ్! చెప్పగలిగారు. వాళ్ళు ఆల్రెడీ జర్నీ చేసి ఎక్స్‌పీరియన్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ తెలుసు కాబట్టి సాలరీ సరే డబుల్ జాబ్ వచ్చింది కదా! ఫస్ట్ జాబ్ వెళ్ళిపో, వచ్చింది. ఫస్ట్ తర్వాత వెళ్ళిపో అంతే. చూసుకుందాం. ఫస్ట్ జర్నీ స్టార్ట్ చెయ్యి. ఓకే. నెక్స్ట్ ఏదైనా ఉంటే తర్వాత మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. ఓకే. గ్రేట్. అలాగే ఇప్పుడు వచ్చే యంగ్ ఇంజినీర్స్‌కి నీ నీ సలహా ఏమిస్తావు? లైక్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే బావుంటది? ఎందుకంటే నీకు ఆల్రెడీ ఆల్‌మోస్ట్ 5+ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. సో ఇప్పుడొచ్చే యంగ్ ఇంజినీర్స్‌కి లైక్ నీ వైపు నుంచి సలహా ఏంటి అసల? వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏది నేర్చుకొని ఎళ్ళాలి? ఈ అంటే ఇప్పుడొచ్చే ఇంజినీర్‌కి ఆహ్, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఫైండ్ ఔట్ చేయగలగాలి. ఓకే. ఆ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్చువల్‌గా సీఎస్‌సి అంటే ఇష్టం. కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్. యాహ్! ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆహ్, అట్‌లీస్ట్ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ అండ్ దెన్ ఒక అడ్వాన్స్డ్ ఐ మీన్ ఆహ్, ఏ ప్లాట్‌ఫార్మ్‌కైనా పనిచేసే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, సమ్ పైథాన్. సో, ఓకే. ఇట్లా ఏదోన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ దెన్ ఒక డేటాబేస్. సో, ఈ ఇవి మనకి అట్‌లీస్ట్ ఇండస్ట్రీకెళ్ళే ముందు ఒక బేసిక్ నాలెడ్జ్ కనుక తెలిస్తే ఓకే. ఆహ్, ఆహ్, లెర్నింగ్ స్కిల్స్ ఉండి ఓన్‌గా లెర్న్ చేసుకున్న తర్వాత ఈజీగా ఆహ్, గెట్ ఇన్ అవ్వచ్చు సార్. ఓకే. సో, ఓకే. అంటే ఫైనల్‌గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక ఒక డేటాబేస్. డేటాబేస్ యాహ్! ఒక డేటాబేస్ ఆహ్, యాహ్! సరిపోతుంది సార్. ఓకే. ఓకే. అండ్ దాంట్లో ఇండస్ట్రీకెళ్ళిన తర్వాత అది యాక్చువల్‌గా యెస్ సార్. కాదు కదా! అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటాబేస్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏ స్ట్రీమ్‌లో ఎళ్ళాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ చేసుకోవడం బెటర్ అయితే. యెస్ సార్. యాహ్! సో, ఆహ్, వన్స్ అది మీకు అంటే స్టూడెంట్స్‌కి ఆహ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటాబేస్ గనక ఐడియా ఉంటే హ్మ్. ఇండస్ట్రీకెళ్ళిన తర్వాత ఏ పాత్ చూజ్ చేసుకోవాలి అనేది డిపెండ్స్ అపాన్ సిట్యుయేషన్ ఉంటది సార్. అంటే వాళ్ళక్కడ టూల్‌కెళ్ళాలా? లేకపోతే డెవలప్‌మెంట్ సైడ్ ప్యూర్ డెవలప్‌మెంట్ సైడ్ ఉండాలా? ఓకే. లేదా హాఫ్ ఆఫ్ ద ఆహ్, టూల్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టూల్స్ ఆహ్, అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉండాలా? ఆటోమేషన్ ప్రాసెస్ సైడ్ ఉండాలా? సో, అది డిపెండ్స్ అపాన్ ఆహ్, ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఆహ్, ఎంప్లాయీగా ఉంటున్నాడు కాబట్టి తనకి ఐడియా ఉంటుంది సార్. స్టూడెంట్‌కి ఐడియా ఉంటుంది. ఓకే. ఎటు సైడ్ ఎళ్ళాలి అనేది. హ్మ్. అల్టిమేట్‌గా అయితే అట్ ది బేసిక్ మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటాబేస్ ఆహ్, కంపల్సరీ సార్. అంటే కంప్యూటర్ సైన్స్ వెళ్దాం అనుకున్నోళ్ళు. ఓకే. 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 నెక్స్ట్ అలాగే ఇప్పుడు మన లైక్ క్లోజ్డ్ ఫేస్‌బుక్ గ్రూప్ ఉంది కదా! సో, దాంట్లో ఏం చేస్తానంటే లైక్ ఎవరైతే ఇక్కడ కంప్యూటర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారో సో, ఐ యామ్ యాడింగ్ ఇంటూ దట్ గ్రూప్ అండ్ సీనియర్ పీపుల్ లైక్ యూ ఎవరైతే ఉన్నారో దే కెన్ మెంటర్ దెమ్. అంటే ఎవరికైనా ఏదైనా సజెషన్ కావాలనుకో అట్‌లీస్ట్ వాళ్ళు హెల్ప్ చేయొచ్చు కదా! అక్కడ. సో, ఓహ్! ఇది నా ఆబ్జెక్టివ్ యాక్చువల్‌గా. ఓకే సార్. ఓకే. యాహ్! 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 డెఫినైట్లీ సార్. డెఫినైట్లీ. అండ్ నువ్వు ఆ పాత్ అంతా చూసుకుంటూ ఎళ్ళావు కాబట్టి ఆబ్వియస్‌లీ నీకు తెలుస్తది. అంటే నువ్వు ఒక ఈజీగా సలహా ఇవ్వచ్చు ఎవరికైనా సరే. బికాస్ యూ హావ్ వాక్డ్ దట్ రోడ్. యాహ్! యాహ్! షూర్ సార్. డెఫినైట్లీ. ఓకే. అండ్ అనిల్ థాంక్ యూ సో కంపల్సరీ మచ్. కంపల్సరీగా మెంటర్. యాహ్! ఓకే. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్. అండ్ అయ్యయ్యో! ఫైనల్‌గా ప్లెజర్ సార్. ఓకే. అండ్ ఫైనల్‌గా ఏంటంటే మన కమ్యూనిటీలో ఎవరికైనా సరే ఏదైనా నేర్చుకోవాలనున్నా ఎవరైనా ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఉన్నా సరే దే విల్ పోస్ట్ ఇన్ అవర్ ఫేస్‌బుక్ కమ్యూనిటీ. అండ్ నువ్వు చూడగానే అది నీ రిలేటెడ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చెయ్యి అక్కడ. యాహ్! షూర్ సార్. షూర్. షూర్. డెఫినైట్లీ. ఎందుకంటే ఎక్కడ మనకు చూసినా ఒకళ్ళు సరే హెల్ప్ చేసినప్పుడు మనం ఒకళ్ళకి హెల్ప్ చేయాలి కదా సార్. డెఫినైట్లీ. ఓకే. ఓకే. ఏం లేదు ఎక్కడ చూసినా ఏంటంటే
95% ఆఫ్ ఇండియన్ ఇంజనీర్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్. ఎవరికి బేసిక్స్ కూడా రావట్లేదు. ఇవన్నీ మీకు తెలుసున్నదే కదా, ఎక్కడ చూసినా Yeah, yeah. చెప్పుకుంటాం. Yes, sir. Yes, sir. సో మనం మొత్తం మార్చలేము, బట్ అట్లీస్ట్ ఇయర్లీ మన దగ్గర మీకు తెలుసు కదా, ఒక 1500-2000 స్టూడెంట్స్ మన దగ్గరకు వస్తుంటారు. సో ఆ Yes, స్టూడెంట్స్ ని మనం అట్లీస్ట్ మోటివేట్ చేసి వాళ్ళకి ఒక సరైన కెరియర్ చూపించగలిగితే ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. Yeah, sure, sir. Sure, sure. అది అది నా నేను టార్గెట్. కంపల్సరీగా హెల్ప్ చేస్తాను సార్. యా, నా దగ్గరకు వస్తే నేను కంపల్సరీగా హెల్ప్ చేస్తాను. షూర్ షూర్. అలాగే కంపెనీలో ఓపెనింగ్స్ అవి ఉంటాయి కదా, ఇంటర్నల్ రిఫరెన్స్ కానీ ఓపెనింగ్స్ కానీ యా, యా. అవును సార్, అవును. అవి ఉన్నా ఇస్తాను. సరే యూ జస్ట్ గెట్ నోటీస్ సో దట్ మన కమ్యూనిటీ వాళ్ళకి ఉపయోగపడాలని నా నా ఇంటెన్షన్. ఎస్ సార్. అండ్ Oh. నేను ఫైనల్ గా ఒకటి చెప్తాను సార్. చెప్పమ్మా. సో నేను ఈ పొజిషన్ లో ఇట్లా ఉన్నాను అంటే సో ఆల్ క్రెడిట్ గోస్ టు యు అండ్ హరీష్ సార్. థ్యాంక్ యూ, and Data Pro. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. యా, థ్యాంక్ యూ సార్. ఇంకా Yeah, you- లైఫ్ లో నువ్వు బాగా సక్సెస్ మీరు ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేసి ఇట్లా లాట్ ఆఫ్ స్టూడెంట్స్ దగ్గర అచీవ్మెంట్స్ మంచి పొజిషన్ లో ఉండేటట్టు ట్రైన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా. షూర్ షూర్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. యా, థ్యాంక్ యూ సార్.